ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభునందు దేవుని ప్రియబిడ్డలారా, ప్రియ సహోదరులారా, సహోదరిమణులారా, సర్వశక్తిమంతుడైన యేసయ్య పరిశుద్ధ నామంలో మీ అందరికీ కూడా ఈ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? వాక్యాన్ని చదువుకుని ప్రార్థన చేసుకుందాం. నేను పిల్లవాడినై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడి తిని, పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాని వలె యోచించి తిని. ఇప్పుడు పెద్దవాడినై పిల్లవాని చేష్టలు మానివేసి తిని. కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 11వ వచనంలో ఈ విలువైన మాటలు మనం ఆలోచన చేసి ధ్యానం చేస్తే, ప్రేమ గురించి ఈ అధ్యాయంలో పౌలు గారు చక్కటి మాటలు రాస్తూ ఈ చివరి మాటగా ఆయన వయసుతోనూ భక్తిలోనూ ఆ వయసుకు తగ్గించిన ఆ శాస్త్రల గురించి తెలియజేస్తున్నాడు. అయితే మనందరము కూడా జ్ఞానం కలిగిన వారుగానే ఉన్నామా? క్రైస్తవ్యంలో పుట్టి ఆ క్రీస్తు ప్రేమను కలిగి వాక్యాన్ని వింటూ, వాక్యాన్ని చదువుతూ, వాక్యాన్ని ఎరిగిన వారుగా, దాన్ని అవలంబించే వారుగా ఉన్నామా? లేకపోతే ఇంకా పిల్లవాని వలె ఉన్నామా? పిల్లవాని చేష్టలు చేస్తున్నామా? ఒక పర్యాయము అదే పౌలు గారు చెప్తున్నారు, మీరు పాలు తాగే పిల్లల్లాగా ఉన్నారు కానీ బలమైన ఆహారం మీకు తగదు అని చెప్తూ, కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండాలి, కానీ మరలా మూలపాఠము మీకు మరొకరు చెప్పవలసి వస్తుంది అని మాట్లాడుతున్నాడు. అంటే వినే విషయంలోనూ, గ్రహించే విషయంలోనూ, ఆ వాక్యానుసారంగా ప్రవర్తించి నడుచుకునే విషయంలోనూ మనము ఎదుగుదల లేదని చెప్తూ ఉన్నాడు. అయితే తన్ను తానుగానే చూపించుకుంటూ, నేను పిల్లవాడు అయినప్పుడు పిల్లవాని వలె ఉన్నాను, పిల్లవాని వలె మాట్లాడాను, పిల్లవాని వలె తలంచాను, పిల్లవలెనే యోచించాను, ఇప్పుడు పెద్దవాడిని అయ్యాను అంటున్నాడు. మరి నా జీవితంలో, ఆ భక్తి జీవితంలో ఎదిగామా? ఆ క్రైస్తవ్యంలో వృద్ధి చెందామా? వాక్య జ్ఞానంలో మనము అభివృద్ధి కలిగి ఉన్నామా? ఈ విషయాలు మనం పరిశీలన చేసుకుంటే మన భక్తి ఎలా ఉంది, మన ప్రార్థనా జీవితం ఎలా ఉంది, మన క్రైస్తవ్యం ఎలా ఉంది, మన ప్రేమ ఎంతవరకు వృద్ధి చెందింది అని గ్రహించేవారుగా ఉండాలి. మనము క్రీస్తులో వృద్ధి చెందాలని, మనము ఆధ్యాత్మిక స్థితిలో అభివృద్ధి చెందాలని ఈ మాట తెలియజేస్తున్నాడు. అలా అభివృద్ధి చెందినప్పుడు, ఆధ్యాత్మిక స్థితిలో వృద్ధి చెందినప్పుడు నీ తోటి వారికి ఆ అనుభవం గురించి చెప్పగలుగుతావు, ఆ జ్ఞానం గురించి వివరించగలుగుతావు, ఆ వాక్య పాండిత్యాన్ని పంచుకోగలుగుతావు. అలా కాకుండా వాక్యాన్ని చదవకుండా, వాక్యాన్ని నేర్చుకోకుండా, ప్రార్థనా అనుభవాలు లేకుండా క్రైస్తవ్యాన్ని కొనసాగిస్తే నువ్వు ఇంకా పాలు తాగే స్థితిలోనే పిల్లవాని చేష్టలు చేస్తూనే ఉండిపోయిన వ్యక్తిగా ఉంటావు. అలా కాకుండా క్రీస్తులో వృద్ధి చెందటానికి, క్రీస్తు ప్రేమలో, క్రీస్తు జ్ఞానంలో, వాక్యంలో మనం అభివృద్ధి చెందటానికి, దాన్ని బట్టి నడుచుకుని అనేక మందికి మాదిరిగా నిలవటానికి పరిశుద్ధాత్మ సహాయం మనందరికీ అనుగ్రహింపబడును గాక. ఆమేన్. ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు, సర్వజ్ఞానానికి కారణభూతుడా నీకు వందనాలు. మాకిచ్చిన ఈ ఆయుష్ కాలాన్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు. నువ్వు అనుగ్రహించిన విలువైన మాటలతో, ప్రార్థనతో మా దినచర్య ప్రారంభించే కృపకు పాత్రులను చేసావు. అందుకు బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకోండి. ఎందరూ ఈ మాటలు ఆలకిస్తూ వారి దినచర్య ప్రార్థనాపూర్వకంగా ప్రారంభిస్తున్నారో వారందరి జీవితాల్లో ఉన్నతమైన అనుభవాలు గుండా మేలుతో నడిపించండి. ఆయా దేశాల్లో ఉన్న బిడ్డలను దీవించండి. బలహీనులైన వారిని బలపరచండి. నేటి దినం పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి నూతన సంవత్సర దయాకిరీటాలు ధరింపచేయమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థనలు అడుగుచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్.